వెల్కమ్ టు స్వాతి షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్ అండి. ఈరోజు మామూలుగా షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి? అసలు ఎందుకు నేర్చుకోవాలి? అనేది మనం చూద్దాం. ఓకే. ఎందుకు నేర్చుకోవాలంటారు షార్ట్ హ్యాండ్ అనేది? జాబ్స్‌కి ఉపయోగపడతదని. అంతేనా? చూద్దాం. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, పిల్లలకి వాళ్ళ చదువుతో పాటే మనం గనక వాళ్ళకి షార్ట్ హ్యాండ్ అనే ఒక స్కిల్ అనేది మనం నేర్పిస్తే, వాళ్ళు ఎర్లీ ఏజ్‌లో సెటిల్ అవ్వడానికనేది ఛాన్స్ ఉంటది. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందిస్తాం. అట్లాగే ప్రాపర్ ట్యూషన్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. మనం వాళ్ళకి కావాల్సినయి అన్నీ చేస్తాం. డిగ్రీ వరకు చదివిపిచ్చిన తర్వాత, ఆ తర్వాత ఆలోచిస్తాం. ఏంటి వాళ్ళని ఏం చదివిపిచ్చాలి? ఏం చేయాలి? అనేది అప్పుడు మనం ఆలోచిస్తాం. అవునా కాదా? అప్పుడు వాళ్ళేం జేస్తారు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నోళ్ళు అటు సైడ్ రావాలనుకున్న వాళ్ళు అటు సైడొస్తారు. ప్లేస్‌మెంట్స్ ఎళ్ళిపోయే వాళ్ళు ప్లేస్‌మెంట్స్ ఎళ్ళిపోతారు. సో, అంటే వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనే దాన్ని బట్టి ఎవరి వేలో వాళ్ళెళ్ళిపోతారు. కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కూర్చుందాం అనొస్తారు. ఏది గవర్నమెంట్ జాబ్స్‌కి. కానీ వాళ్ళకప్పుడు ఎంత కష్టమైపోతది అంటే పిల్లలకి వాళ్ళప్పుడు కూర్చొని స్టార్ట్ చేస్తే ఏది డిగ్రీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే వాళ్ళకి కనీసం ఇప్పుడున్న డిస్ట్రాక్షన్స్ అంటే ఫోన్ అంటే ఫోన్ అని కాదు. ఇప్పుడు పిల్లలు కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువైపోతున్నాయి. కానీ నేర్చుకోవడానికి బోలెడన్ని ఫోనే చాలా యూజ్‌ఫుల్. కాదు అనట్లేదు. కానీ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ కాంపిటీషన్ అన్నీ కూడా చాలా హైగా అయిపోయినియి. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు డిగ్రీ తర్వాత వాళ్ళు జాబ్ తెచ్చుకోవడానికని కూర్చుంటే వాళ్ళకెన్ని ఇయర్స్ పడుతుంది? మినిమమ్ 25 ఇయర్స్ ఖచ్చితంగా పడుతుంది. అంటే చాలా మందికి అంటే చేసుకునే దాన్ని బట్టి నేను అందరిని అనట్లేదు. చేసుకునే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో, మనం ఏం చేయొచ్చు అంటే త్వరగా కొట్టేవాళ్ళు గూడా ఉన్నారు. నేనేం కాదనట్లేదు. కానీ చాలా ఎక్కువ మందికి ఎక్కువ టైం పడుతుంది అని చెప్తున్నా. అయితే మనం ఏంటి అంటే పిల్లలకి ఒక ఈవెంట్ ఇప్పుడు చూడండి 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత నుంచైనా పర్లేదు. స్కిల్ అనేది ఒకటి నేర్పిస్తే మనం వాళ్ళకేంటి అంటే స్కిల్ అది ఎలా యూజ్ అవ్వాలి అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు త్వరగా సెటిల్ అయిపోయేలాగా ఉండాలి. అది మనం నేర్పించే స్కిల్ అనేది పిల్లలకి. నేనేం చెప్తున్నానంటే పిల్లలకి షార్ట్ హ్యాండ్ నేర్పించండి అని చెప్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు పిల్లలకి గనక 10థ్ అయిపోయింది. 10థ్ అయిపోయిన తర్వాత హాలిడేస్‌లో మనం పిల్లలకి చాలా ట్యూషన్స్‌కి అనేవి మనం పంపిస్తాం. ఏది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి పంపిస్తారు. కంప్యూటర్ క్లాసెస్‌కి పంపిస్తారు. టైపింగ్ క్లాసెస్ ఇట్లా అన్ని క్లాసెస్‌కి సమ్మర్ హాలిడేస్‌లో మనం వాళ్ళని ఖాళీగా ఉంచాలని అనుకోం. ఓకే. కానీ వాళ్ళేంటి అంటే ఆహ్, అయిపోతది. హాలిడేస్ అయిపోతాయి. వాళ్ళకదేమి అంత యూజ్‌ఫుల్‌గా ఉండేలా వాళ్ళు నేర్చుకోవట్లేదు. ఆళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉండేలాగా ఇప్పుడు ఒక స్కిల్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరు షార్ట్ హ్యాండ్ తీసుకోండి అని ఎందుకు చెప్తున్నాను అంటే, వీటి మీద బోలెడన్ని ఉద్యోగాలనేవి ఉన్నాయి. కానీ అంత అవేర్‌నెస్ అనేది అందరికీ లేదు. దేని మీద అంటే ఈ షార్ట్ హ్యాండ్ మీద. ఎంతమందొస్తున్నారు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడానికి? ఎంతమంది నేర్చుకుంటున్నారు? మీరు కనుక్కోండి. దానివల్ల యూజ్ ఏంటి? ఏమన్నా అసలు ఉద్యోగాలున్నాయా? ఇవన్నీ మీరు నేర్చుకోండి. అది మీ బాధ్యత. హ్మ్. ఎందుకంటే మీరు కోర్ట్ మాస్టర్స్ లేదా కోర్ట్‌కెళ్ళి చూడండి. వాటిలో కూడా బోలెడన్ని జాబ్స్ ఉంటాయి. అంటే స్టేట్ గవర్నమెంట్‌లో ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉంటాయి. చాలా జాబ్స్ ఉంటాయి. కానీ ఎంతమంది షార్ట్ హ్యాండ్ వచ్చి ఎగ్జామ్‌కొస్తున్నారు అనేది కూడా మీరు కనుక్కొని చూడండి. ఎందుకు నేర్చుకోవట్లేదు షార్ట్ హ్యాండ్ అని గూడా మీరు తెలుసుకోండి. ఓకే. ఎందుకు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవట్లేదు అనేది గూడా మీరు కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీరు మైండ్‌లో షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ వి ఆర్ రెడీ టు డూ హార్డ్ వర్క్ అని మైండ్‌లో ప్రిపేర్ అవ్వండి. హూ ఆర్ ప్రిపేర్డ్ టు డూ హార్డ్ వర్క్ వాళ్ళు మాత్రమే షార్ట్ హ్యాండ్ జోలికి రండి. అంతేగాని నార్మల్‌గా మనం ఓకే. చూద్దాం అనుకుంటే అది చూద్దాం లాగే ఉండిపోద్ది ఎప్పటికి. నువ్వు 2 ఇయర్స్ అయినా చూద్దాం లాగే ఉంటది. 3 ఇయర్స్ అయినా కూడా ఓకే. చూద్దాం లాగే ఉండిద్ది. అలా కాదు. షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్‌లో ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఏది? ఐ యామ్ రెడీ టు డూ హార్డ్ వర్క్. అంతే. అంటే ఈ ఒక్క షార్ట్ హ్యాండ్ దేనికైనా మనం హార్డ్ వర్క్ చేసేది. ఏ జాబ్ తెచ్చుకోవాలనుకున్నా, మనం ఏదన్నా ఒక దాంట్లో సెటిల్ అవ్వాలనుకున్నా, మనం దాంట్లో కంపల్సరీగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. కదా! సో, ఇప్పుడు ఈ షార్ట్ హ్యాండ్. షార్ట్ హ్యాండ్ గూడా అంతే. మనం కష్టపడతాము అనుకుంటేనే దీని జోలికి రావాలి. లేదు అనుకుంటే వేస్ట్. ఎందుకంటే అందరికీ షార్ట్ హ్యాండ్ అనేది రాదు. అది గూడా మీరు గుర్తుపెట్టుకోండి. అందరికీ రాదు అంటే కష్టపడితే రాకుండా అయితే అస్సలుండదు.
అది మనం చేసే నెగ్లెక్ట్‌ని బట్టి ఉంటది. అంటే కొంతమందికి ఒకసారి చెప్తే అర్థమవుతది. ఇంకోసారి ఇంకొంతమందికి ఇంకొంచెం సేపు చెప్తే అర్థమవుతది. పర్లేదు. ఒకసారి చెప్పినా రాదు, రెండోసారి చెప్పినా రాదు. కానీ ఖచ్చితంగా 3, 4, ఐదోసారి చెప్పినా కూడా కంపల్సరీ ఏదో ఒక పాయింట్‌లో అర్థమవుతది. సో, నేర్చుకుంటారు. దాని గురించి మనం ఫస్ట్ చెప్పంగాల్నే మనకు అర్థమైపోలేదు, ఫస్ట్ చెప్పంగాల్నే మనకి రాలేదు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి దాన్ని అక్కడే వదిలేయడం అనేదైతే కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు చూద్దాం. స్వాతి షార్ట్ హ్యాండ్ ఇన్‌స్టిట్యూట్. ఓకే. చదువుతో పాటు ఒక ప్రత్యేక నైపుణ్యం నేర్చుకోండి. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. నేను చెప్పిందే. ఎందుకంటే మనం ఎవరినైనా ఏదైనా ఒక అడ్వైస్ అడిగితే పెద్దవాళ్ళు అదే చెప్తారు. ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. అది మీకు చాలా యూజ్ అవుతది అని. ఓకే. ఇది చూడండి. షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి? హ్మ్. అసలు షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి? ఇట్స్ ఏ ఫోనిక్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు మనం ఎవరైనా చెప్తూ ఉంటే అది వింటూ రాయడం అన్నమాట. షార్ట్ హ్యాండ్ ఈస్ ఏ ఫోనిక్ లాంగ్వేజ్. షార్ట్ హ్యాండ్ అనేది మాట్లాడే వేగంలో మాటలను రాయగలిగే ప్రత్యేక లిపి. ఓకే. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నా. దాన్ని మీరు షార్ట్ హ్యాండ్‌లో రాయాలి. అంటే నేను ఎన్ని వర్డ్స్‌తో మాట్లాడతా? అంటే ఎంత స్పీడ్‌తో మాట్లాడతా? 80 వర్డ్స్ పర్ మినిట్ ఉంటాయి. 100 వర్డ్స్ పర్ మినిట్ ఉంటది. అట్లాగే 120 వర్డ్స్ పర్ మినిట్ ఉంటది. తర్వాత 150 వర్డ్స్ పర్ మినిట్స్. ఇట్స్ లాస్ట్. ఓకే. అట్లా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం రాయాలన్నమాట. ఓకే. అది ఇంగ్లీష్ ఉంటది, హిందీ ఉంటది, తెలుగు కూడా ఉంటది. మనం చెప్పేది మాత్రం ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్. ఓకే. నార్తోళ్ళు హిందీ రాస్తారు. ఎందుకు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలి అంటే చెప్పాను కదండీ! షార్ట్ హ్యాండ్ నేర్చుకునేవారు లేకపోవడం వల్ల పోస్టులు ఖాళీగా మిగిలిపోతున్నాయి. నిజంగానేనండి దీని గురించి మీరు బయట గూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పిందే నమ్మాలని లేదు. లేకపోవడంతో చాలా మీరిప్పుడు సీఆర్‌పీఎఫ్, ఏఎస్ఐ ఇప్పుడు ఏఎస్ఐ స్టెనో పోస్టులు పడతాయి. వాటిలో మనమెళ్లి చూస్తే ఇక్కడ నేను మీకు చెప్పాను చూడండి. సీఆర్‌పీఎఫ్, ఏఎస్ఐ స్టెనో నో జంపింగ్, నో రన్నింగ్ అని చెప్పి అన్నాం గదా! దీంట్లో మనం గనక ఎగ్జామ్‌కెళ్ళితే అక్కడ ఏంటి అంటే మీరు చూడండి ఎగ్జామ్ రాసిన వెంటనే రిక్రూట్‌మెంట్ అనేది జరిగిపోతది. వెంటనే రిక్రూట్ చేసుకుంటారు. అట్లాగే సెలెక్ట్ అయిన వాళ్ళని అప్పుడే తీసేసుకుంటారు. ఏది ఎగ్జామ్ అయిపోంగానే వెంటనే రిజల్ట్స్ అనౌన్స్ చేసి రిక్రూట్ చేసుకునేది ఇది. కానీ మీరు ఎంతమంది క్వాలిఫై అవుతారని అనుకుంటున్నారు దానిలో? హ్మ్. మిగిలినయన్నీ గూడా అలాగే మిగిలిపోతాయి. నెక్స్ట్ నోటిఫికేషన్‌కి మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఇట్లా చాలా. కానీ ఎవరికైతే స్కిల్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటారో రిటన్ టెస్ట్ చాలా మంది క్వాలిఫై అవుతారు. ఓకే. ట్రస్ట్ ఇట్. చాలా మంది క్వాలిఫై అవుతారు. కానీ స్కిల్ ఎంతమంది క్వాలిఫై అవుతారు? ఎక్కువ మంది క్వాలిఫై అవ్వరు. కానీ స్కిల్ ఎవరికైతే వస్తదో వాళ్ళు కంపల్సరీగా జాబ్ అనేది తీసుకొనే వెళ్తారు. ఓకే. నేను చెప్పేదది. తర్వాత ఇంకోటి చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళు నేర్చుకుంటే ఫస్ట్ అటెంప్ట్‌లోనే జాబ్ కొట్టొచ్చని చెప్తున్నారు. వీళ్ళే కాదండి ఓసీ వాళ్ళైనా గూడా చక్కగా జాబ్ కొట్టేసుకోవచ్చు. ఎందుకంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఈ షార్ట్ హ్యాండ్‌లో జాబ్ తెచ్చుకోవడం అనేది అంటే వర్తే ఎక్కువే. అలాగే కాంపిటీషన్ కూడా మిగతా జాబ్స్‌తో పోల్చుకుంటే దీంట్లో చాలా అంటే చాలా తక్కువ. అంటే మిగతా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ. అంతేగాని దీని వర్త్ తక్కువ అని అనట్లేదు. ఓకే. కాంపిటీషన్ తక్కువ. వర్త్ మాత్రం ఎక్కువే. ఓకే. అర్హత ఇంటర్మీడియేట్ మాత్రమే. చాలా ఎగ్జామ్స్‌కి ఏంటి అంటే క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్మీడియేట్. ఇక్కడ ఎందుకని మనం పెట్టామంటే కొంతమంది ఏంటి అంటే అర్థమెటిక్ రాకపోవడం వల్ల చాలా మంది జాబ్స్ అనేవి ప్రిపేర్ అవ్వరు. మీకర్థమైందా? ప్రిపేర్ అవ్వరు. సో, దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు మనం ఎస్ఎస్‌సి స్టెనోగ్రాఫర్ తీసుకున్నామనుకో, దీనికి చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో అర్థమెటిక్ ఉండదు. అట్లే కొన్ని ఎగ్జామ్స్‌లో ఉండవు. వాటిలో ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్ తీసుకున్న స్టెనో జాబ్‌లో వాటిలో సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉండవు, ఇంటర్వ్యూ ఉండదు. ఎందుకు ఉండవు అంటే చాలా వాటికి ఉండవు. మనం బ్యాంక్ వాటికి చూసుకుంటాం. లేకపోతే కొన్ని ఎగ్జామ్స్ చూసుకుంటే వాటిలో ఏంటి అంటే కంపల్సరీ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటది. అట్లాగే టైమింగ్ ఉంటది. ఓకే. టైమింగ్ గూడా ఉంటది. అయితే సో, వాటితో పోల్చుకుంటే ఇది చాలా ఈజీ గదా! నేను చెప్పేది రిటన్ టెస్ట్. స్కిల్ టెస్ట్ కాదు. ఓకే. సో, మంచి జీతము, స్థిరమైన కెరీర్ ఇది తెలిసిందే. మీరు కనుక్కోండి. ఎందుకంటే, కనుక్కొని మాత్రమే నేర్చుకోండి షార్ట్ హ్యాండ్. ఓకే. ఆహ్, తర్వాత చూడండి. పోటీ తక్కువగా ఉండే ప్రభుత్వ విభాగం. ఇది అందరికీ తెలిసిందే. ఓకే. నేను చెప్పేది గూడా అదే. కాంపిటీషన్ తక్కువ, వర్త్ తక్కువ కాదు. ఓకే. ఇంకా చూడండి ఎస్ఎస్‌సి వంటి కేంద్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రత్యేక షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. నేను చెప్తున్నాను గదండీ! స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళేం జేస్తారంటే 6 మంత్స్‌కి ఒకసారి సర్టిఫికేట్ ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. ఆ కండక్ట్ చేసినప్పుడు ఏమవుతది అంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఆళ్ళొక సర్టిఫికేట్ ఇస్తారు.
ఆ సర్టిఫికేట్ అనేది మనకి యూజ్ అవుతది. దేంట్లో అంటే మాక్సిమం స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌లో కొన్నిట్లో యూజ్ అవుతది. కానీ ఆ సర్టిఫికేట్ చూసి మనకైతే ఏమి ఉద్యోగం ఇవ్వరు. అలాంగ్ విత్ అంటే ఇప్పుడు ఆ సర్టిఫికేట్ కూడా ఉండడం వల్ల మనకి ఒక ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఉంటది అంతే. కానీ వాళ్ళు కూడా ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్‌లో కూడా మనం కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. అదే గనక మనం ఎస్ఎస్‌సి స్టెనోగ్రాఫర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్స్ ఏ జాబ్స్ చూసుకున్నా గూడా దానిలో అయితే వాళ్ళు పర్టిక్యులర్‌గా సర్టిఫికేట్ కావాలని అయితే ఏమి అడగరు. మనకి సర్టిఫికేట్ అసలు అవసరం లేదు. ఏంటి అంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ క్వాలిఫై అవుతాం. దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళేంటి అంటే నెక్స్ట్ వాళ్ళడుగుతారు. ఏంటి అంటే రిటన్ టెస్ట్ క్వాలిఫై అవుతాం. 200 మార్క్స్‌కి ఎగ్జామ్ జరుగుతది. దాంట్లో 100 మార్క్స్ ఇంగ్లీషే ఉంటది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంగ్లీష్ మీరు మంచిగానే అంటే గ్రామర్ ఉంటది అంతే. మొత్తం గ్రామరే. ప్యాసేజెస్, గ్రామర్, క్లోజ్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. మీరు వీటికి ఎగ్జామ్స్ రాస్తుంటారు. చాలా ఈజీగానే క్వాలిఫై అవుతారు. 50 మార్క్స్ ఏమో రీజనింగ్ ఉంటది. 50 మార్క్స్ ఏమో జీఎస్ ఉంటది. ఓకే. ఇదేంటిది స్టెనోగ్రాఫర్ ఎస్ఎస్‌సి గ్రేడ్ సి, గ్రేడ్ డికి. ఇది క్వాలిఫై అయిపోయిన తర్వాత టైర్ 2. ఈ టైర్ 2లో ఏం చేస్తారంటే ఓన్లీ క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే పిలుస్తారు. వీటిలో ఏంటి అంటే సికి ఒక కట్ ఆఫ్, గ్రేడ్ డికి ఒక కట్ ఆఫ్ ఉంటది. అంటే గ్రేడ్ డికి కొంచెం తక్కువ ఉంటది. గ్రేడ్ సి కొంచెం ఎక్కువ ఉంటది అంతే. అట్లాగే వీళ్ళకంటూ ఒక లిస్ట్ తీస్తారు. ఈ లిస్ట్ వాళ్ళందరికిని గూడా స్కిల్ టెస్ట్‌కి రమ్మంటారు. వాళ్ళు స్కిల్‌కెళ్ళినప్పుడు మనకి వాళ్ళు షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ అనేది చెప్తారు. మనం దాన్ని రాస్తాము. దాన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌క్రిప్షన్ చేసి ఇస్తాం. దట్ ఈస్ ద ప్రాసెస్. ఇప్పుడు చూడండి ఆహ్, ఇది మనకిక్కడ చెప్తున్నారు. ఏంటి అంటే ఓన్లీ గూడా షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ ఏమి అవసరం లేదు. డిక్టేషన్ అండ్ ట్రాన్స్‌క్రిప్షన్ ద్వారా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఇప్పుడు షార్ట్ హ్యాండ్ దీంట్లో ఓకే. దీంట్లో ఏంటి అసలేం చెప్తారు అంటే డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. అంటే డైలీ గూడా క్లాస్ ఉంటది. అంటే థియరీ గూడా కంపల్సరీ. ఎందుకంటే సర్టిఫికేట్ ఇప్పుడు ఓన్లీ రెడీ టు జాబ్స్ ఇప్పుడు జాబ్స్ రాసేవాళ్ళు మాత్రమే ఉండరు. 10థ్ తర్వాత పిల్లలుంటారు. వాళ్ళు రాసడానికి ప్రూఫ్ ఏంటి వాళ్ళకి షార్ట్ హ్యాండ్ వచ్చింది అని. సో, వాళ్ళు కంపల్సరీ గూడా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తారు. వాళ్ళకి ప్రూఫ్ ఏంటి అంటే నాకు 80 స్పీడ్ వచ్చింది అంటే ప్రూఫ్ ఏంటి సర్టిఫికేట్ సంపాదించుకుంటే నీకు 80 స్పీడ్ వచ్చింది అని అర్థం. ఓకే. సో, థియరీ క్లాస్ అనేది కంపల్సరీ ఉంటది. సో, ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. అట్లాగే మనకి ప్రతి ఎక్సర్‌సైజ్ కూడా డిక్టేషన్ ఉంటది. దాన్ని మీరు కంపల్సరీ ట్రాన్స్‌క్రిప్షన్ చేయాలి. అది మీరు పీడీఎఫ్‌గా నాకు పెడతారు. నేను దాన్ని చెక్ చేసి మీకు చెప్తాను ఎక్కడ మిస్టేక్స్ రాస్తున్నారు ఏంటి అనేది. కానీ కంపల్సరీ అనేది హోంవర్క్ కంపల్సరీ చేయాలి. చెప్పాను కదండీ! హూ ఆర్ ప్రిపేర్డ్ టు డూ హార్డ్ వర్క్ అంతే. అంతేకాని హోంవర్క్ ఎగరగొట్టేయడం రాదు. ఎందుకంటే మీకు టైమ్ వేస్ట్. నాకు టైమ్ వేస్ట్. అంతే కదా! ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి చెప్తే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంచెం ముందుకెళ్తూ ఉంటారు. మనకి పాజిటివ్‌గా ఎళ్ళిపోతూ ఉంటది. నువ్వు కష్టపడకుండాను నేను కష్టపడను, నేను ఇన్ని అవర్స్ చేయలేను, ఇంత హోంవర్క్ చేయలేను అనుకుంటే ఇంక వేస్ట్. నేర్చుకోవాలి. ఎట్లా? నువ్వు 2 లైన్సే నేర్చుకో. రోజుకి కొంచెమే నేర్చుకో. కానీ పర్ఫెక్ట్‌గా నేర్చుకో. కొంచెం ఎక్కువ టైమ్ హోంవర్క్ చెయ్యి. నువ్వు ఎక్కువ హోంవర్క్ చేయలేకపోతున్నావు. సో, ఇంతే నేర్చుకో. ఎవరొద్దన్నారు? కానీ ఆ ఇంత కూడా కొంచెం పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. అది. ఓకే. ఒకే రోజు చాలా ఎక్కువ నేర్చేసుకోవాలి అని నేను చెప్పను. ఓకే. కానీ మనం ఇంత నేర్చుకున్నా, చాలా ఎక్కువ నేర్చుకున్నా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి రోజులో. అది. సో, హోంవర్క్ అయితే కంపల్సరీ ఉంటది. హోంవర్క్ కంపల్సరీ చేయాల్సిందే. నేను చెప్పే దాంట్లో మా సార్ మాకు ఏ విధంగా నేర్పించారో నేను దాని ప్రకారమే చెప్తాను. ఎందుకు అంటే హోంవర్క్ అనేది అందరూ చెప్తారు హోంవర్క్ అవసరం లేదు, అలా చేయనాల్సిన అవసరం లేదు. అలా అనుకుంటే ఎట్లా చెప్పండి? మనం మనం ఒకటి ట్రస్ట్ నమ్మాలి. ఇగో ఈ విధంగా మనం వెళ్ళిపోతూ ఉంటే మనం సక్సెస్ అవుతాము అనేది ఫస్ట్ మనం నమ్మాలి. హోంవర్క్ ఇప్పుడు చూడండి స్టూడెంట్స్ ఎలా చేస్తారో హోంవర్క్ 6 లైన్స్ నేను రాయమంటా. అంటే మీకింకా షార్ట్ హ్యాండ్ అనేది తెలిసిన తర్వాత మీకు తెలుస్తది. పీ స్ట్రోక్ రాయమని 6 లైన్స్ రాయమంటే వాళ్ళేం చేస్తారంటే ఇలా రాయాలి గదా! పి, పి, పి సారీ. పి, 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 పి ఇలా రాయాలి గదా! వాళ్ళేం జేస్తారు అంటే, త్వరగా హోంవర్క్ అయిపోవాలి గాబట్టి, పి, పి అంతే చాలా దూరంగా రాస్తారనమాట. అంటే 6 లైన్స్ అయిపోవాలనేదే టార్గెట్. అంతేగాని కానీ ఈ 6 లైన్స్ ఇంత దగ్గరగా ఎందుకు రాయమన్నాము? దీనివల్ల హ్యాండ్ మూవ్‌మెంట్ ఒస్తది. అట్లాగే హ్యాండ్ మూవ్‌మెంట్ ఫాస్ట్‌గా రాయడం ఒస్తది. స్ట్రోక్ రాయడం ఒస్తది. కర్వ్‌లు రాయడం ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఎక్కువ టైమ్ ప్రాక్టీస్ చేయడం వల్లే వచ్చిద్ది. అంతేగాని హోంవర్క్ త్వరగా అయిపోవాలి. ఏదో ఒకటి రాసేద్దాం అనుకోని ఫాస్ట్‌గా 6 లైన్స్ నింపాలి అనే దాని మీద మనం ఉండకూడదు. 6 లైన్స్ రాసేసాము అంటే మనం దాంట్లో పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి.
దీన్ని ఇప్పుడు ఎన్ని మంత్స్‌లో కంప్లీట్ చేస్తారు అనేది ఒక పాయింట్. ఎన్ని మంత్స్‌లో కంప్లీట్ చేస్తారనుకుంటున్నారు? మీరు కనుక్కోండి ఎక్కడైనా సరే మినిమమ్, మినిమమ్ 6-8 మంత్స్ కంపల్సరీ ఉంటది. అర్థమైందండి? ఏది? మనం ప్రతి ఎక్సర్‌సైజ్ కూడా పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తాం. అట్లాగే ప్రతి ఎక్సర్‌సైజ్ డిక్టేషన్ ఉంటది. అట్లాగే థియరీ ఉంటది. ఓకే. ఎవ్వరిని కొంచెం మీరు కనుక్కున్నా గూడా 6-8 మంత్స్ అనేది కంపల్సరీ పడతది. కానీ దానికంటే ఎక్కువ కూడా పట్టొచ్చు. ఎప్పుడు మనం స్లోగా నేర్చుకుంటే. ఓకే. మినిమమ్ అనేది సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి 6-8 మంత్స్ అనేది కంపల్సరీ పడతది. మీరు అనుకోవచ్చు 2-3 మంత్స్ కంప్లీట్ చేయొచ్చు. 4 మంత్స్ కంప్లీట్ చేయొచ్చు. నేను 4 మంత్స్ కంప్లీట్ కానీ ఎట్లా? అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. టైం ఎక్కువ పెట్టాము అనుకోండి. అప్పుడు మనకి ఇప్పుడు బాగా అంటే ఎక్కువ హార్డ్ వర్క్. అంటే ఎక్కువ టైము దీనికి ఇన్వెస్ట్ చేస్తే మనకి చాలా తక్కువ టైం పడతది. ఏది? ఇప్పుడు 3 మంత్స్‌లో అంటే అది మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటది. నువ్వెంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఎన్ని మంత్స్‌లో కంప్లీట్ చేయాలి అనేది ఉంటది. కొంతమంది ఓన్‌గా బుక్ ప్రిపేర్ అయిపోయి నేర్చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు. అండ్ స్లో లెర్నర్స్ ఉంటారు. ఇప్పుడు నేను స్లోగా ఉన్నాను. ఆహ్, ఐయామ్ యావరేజ్ స్టూడెంట్ అనుకుంటాం. యావరేజ్ అని చెప్పి మనం జాబ్‌లకి ప్రిపేర్ అవ్వకుండా మానేస్తామా? మానేయం కదా! అట్లా అసలు మనమెందుకు అనుకోవాలి? సో, ఫస్ట్ మీరు ఒకటి మైండ్‌లో ఫిక్స్ అవ్వండి. 6-8 మంత్స్ అనేది సిలబస్ ఆహ్, కంప్లీట్ చేయడానికి ఉంటది. ఇట్స్ ఓకే. ఇప్పుడు కొంతమందుంటారు. టైర్ 1 అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటది. వాళ్ళకి స్కిల్ కావాలి. వాళ్ళు 24/7 కూర్చోండి. అంటే 24/7 అంటే మరి తప్పదు. మరి జాబ్ కావాలి అనుకుంటే ఎన్ని అవర్స్ మనం కష్టపడగలం ఈ 24 డేలో ఉన్న 24 అవర్స్‌లో మనం ఎన్ని అవర్స్ కష్టపడగలం అనేది మనం ఆలోచించుకొని, అన్ని అవర్స్ కష్టపడితే స్కిల్ క్లియర్ చేయడం ఈజీ. కానీ మనం ఎఫర్ట్స్ అనేది పెట్టాలి గదా! అలాగే అది అవసరం బట్టి ఉంటది. అవసరం బట్టి మనకి టైం అనేది తక్కువ పడతది. ఇప్పుడు కొంతమంది ఉంటారు నార్మల్‌గా నేర్చుకుంటారు. ఏంటి అంటే అలాంగ్ విత్ దేర్ స్టడీస్. వాళ్ళు స్టడీస్‌తో పాటుగా నేర్చుకుంటారు. వాళ్ళు హరీ బరీగా ఏమి ఉండదు. సో, రోజు కొంచెం కొంచెం నేర్చుకునే వాళ్ళుంటారు. వాళ్ళకి 1 ½ ఇయర్ పడతది. 1 ఇయర్ పడతది. 2 ఇయర్స్ పట్టినోళ్ళుంటారు. 3 ఇయర్స్ పట్టిన వాళ్ళుంటారు. కానీ వాళ్ళేం వదిలిపెట్టరు దాన్ని. ఓకే. అది మీరు గుర్తుపెట్టుకోండి. దాన్ని గుర్తుపెట్టుకొని ఇంత, అంత అని కాదు. మీరు షార్ట్ హ్యాండ్ నేర్చుకునేటప్పుడు ఇన్ని మంత్సా, అన్ని మంత్సా అట్లా ఏమీ లేదు. ఫస్ట్ మీరు మైండ్‌లో ఫిక్స్ అవ్వండి. ఏంటి అంటే స్కిల్ నేర్చుకుంటే కంపల్సరీ జాబ్‌లో అనేది మీరు సెటిల్ అవుతారు. అంటే మరి టైర్ 1 చదవకుండా గాదు. మిగతా అన్ని ఉద్యోగాల్లో పోలిస్తే కాంపిటీషన్ చాలా తక్కువ. ఫస్ట్ పర్ఫెక్ట్ ప్లాన్ అనేది మీకుండాలి. ఓకే. ఇప్పుడు నేను చెప్పేదేంటి అంటే ఇప్పుడు పిల్లలకి 10థ్ అయిపోయిన తర్వాత గనుక మీరు షార్ట్ హ్యాండ్ నేర్పిస్తే 1 ఇయర్‌లో వాళ్ళ షార్ట్ హ్యాండ్ స్కిల్ ఒస్తది. ఇంకో ఒక 6 మంత్స్‌లో వాళ్ళకి స్పీడ్ ఒస్తది. సో, వాళ్ళు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత కొంచెం ఏదైనా కోచింగ్ సెంటర్‌లో వాళ్ళు గనుక జాయిన్ అయితే ఈ ఎస్ఎస్‌సి అనేదైతే ఎవ్రీ ఇయర్ ఉండే నోటిఫికేషన్. గ్రేడ్ సి, గ్రేడ్ డి అయితే ఎవ్రీ ఇయర్ ఉండే నోటిఫికేషన్. 1 ఇయర్ రాదు, 2 ఇయర్ రాదు. ఓకే. 3 ఇయర్, థర్డ్ ఇయర్ గూడా రాదు. అయితే ఏమవుతది ఫోర్త్ ఇయర్ ఆహ్, 25 ఇయర్స్ లోపే 25 ఇయర్స్ లోపే వాళ్ళు చాలా మంచి జాబ్‌లో సెటిల్ అవుతారు. ఓకే. మీరు కనుక్కోండి అసలు ఎస్ఎస్‌సిలో స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఎలా ఉంటాయి? ఎంత కూల్ జాబ్స్ అవి అని. ఓకే. అండ్ ఇంకా ఏంటి అంటే మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటది. నోటిఫికేషన్ పడదని బాధుండదు. సో, దీనొక్కటే కాదు చాలా రకాలున్నాయి జాబ్స్ అనేవి. వీటిలో స్టెనో పోస్టుల మీద. ఓకే. మీరు స్కిల్‌ని కేవలం దీని గురించే చాలా మంది స్టెనో జాబ్‌లో కాంపిటీషన్ ఎందుకు తక్కువ అంటే దీనికి టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ అవ్వట్లేదు. ఏమనుకుంటారంటే అమ్మో! 6-8 మంత్సా అనుకుంటారు ఫస్టే. అలా అనుకుంటే ఎట్లా? అవ్వదు. నువ్వు టైం అనేది ఫస్ట్ ప్రాపర్‌గా ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది మీరు ఒక క్లారిటీతో ఉండాలి. 6-8 మంత్సా అంటే మరి 2 మంత్స్‌లో వచ్చిద్దా షార్ట్ హ్యాండ్? నేర్చుకోవాలి గదా! మనం కొత్త స్కిల్ నేర్చుకుంటున్నాం. కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు టైం పడతది. లాంగ్వేజ్ నేర్చుకోవడానికే టైం పడతది. అది మనం మైండ్‌లో ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. ఓకే. నేను టైం పెడతాను. మార్నింగ్ టు ఈవినింగ్ నేను కూర్చుంటాను, కష్టపడతాను అంటే నీకు 4 మంత్స్‌లో గూడా అయిపోతది. నేనేం కాదనట్లేదు. కాకపోతే నేను చెప్పేది ఎవరి గురించి అంటే, ఇట్స్ ఓకే. ఇప్పుడు యావరేజ్‌గా ఉంటారు. వాళ్ళకి 3 మంత్స్‌లో అయిపోతదా? అవ్వదు. అసలలా నేర్చుకోకూడదు కూడా. అంటే యావరేజ్ స్టూడెంట్స్. అలా నేర్చుకోవడం వల్ల వాళ్ళు నేర్చుకున్న ఫీలింగు ఉండదు. వాళ్ళు రాయలేరు. అన్నోన్ కూడా రాయలేరు. ఓకే. ఫస్ట్ నేను చెప్పేదైతే సిలబస్ కంప్లీట్ చేయడానికి 6-8 మంత్స్. మీరెవరిని అయినా కనుక్కోండి 6-8 మంత్స్ పడతది. ఎందుకు అంటే ప్రతి ఎక్సర్‌సైజ్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్‌గా రాయగలగాలి. సిలబస్‌లో
ఉన్న మనకి బిట్‌మ్యాన్ షార్ట్ హ్యాండ్‌లో ఉన్న ప్రతి ఎక్సర్‌సైజ్ వాళ్ళు ఓన్‌గా రాయాలి. వాళ్ళకి డిక్టేషన్ ఉంటది. అండ్ ట్రాన్స్‌క్రిప్షన్ గూడా ఉంటది. సో, నేనైతే 6-8 మంత్స్ అనేది నాకు సిలబస్ చెప్పడానికే పడుతుంది. ఓకే. ఆహ్, నేను చెప్పేదైతే అది. మనం ఓన్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు. బట్ నేను వాళ్ళ సంగతి చెప్పట్లేదు. అది. నీడ్ ఉంటది గదా! నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే మనం ఒక చోట నేర్చుకోవాలి అనుకుంటారు. నేర్చుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. ఓకే. దీంట్లో ఏమేమి ఉద్యోగాలొస్తాయి అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. ఇప్పుడు సీఆర్‌పీఎఫ్, ఏఎస్ఐ స్టెనో గనుక మీరు తీసుకుంటే అంటే ఆల్రెడీ జాబ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు బోలెడంత మంది క్వాలిఫై అవుతారు. ఏది రిటన్ టెస్ట్‌కి. కానీ మీరు స్కిల్‌కెళ్ళిపోతే అండి, అక్కడ అంటే ఇది గూడా మనకి యూనిఫార్మ్ ఉంటది గదా! దీంట్లో కానీ రన్నింగ్ ఉండదు, జంపింగ్ ఉండదు. స్కిల్ ఒకటి క్వాలిఫై అయిపోతే వాళ్ళకి అప్పుడే రిక్రూట్‌మెంట్ ఇచ్చేస్తారు జాబ్ అనేది. ఓకే. చాలా అంటే చాలా బావుంటాయి ఇవి. నెక్స్ట్ చూడండి ఇస్రో స్టెనోస్ ఉంటాయి. ఎస్ఎస్‌సి స్టెనోగ్రాఫర్ గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అని చెప్పి. ఇట్లాగే రైల్వే స్టెనోస్ పడతాయి. డీఆర్‌డీఓ స్టెనోస్ పడతాయి. ఎయిమ్స్, మంగళగిరి హాస్పిటల్ ఇట్లా వీటిలో పడతాయి. వీటిలోనే కాదండి. ఇంకా చాలా ప్రైవేట్ కంపెనీస్‌లో బోలెడన్ని జాబ్స్ అనేవుంటాయి. మీరు కనుక్కుంటే బోలెడన్ని ఆపర్చునిటీస్. కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే స్కిల్ నేర్చుకోవాలి. స్కిల్ ఎక్కడైనా నేర్చుకోండి. మీకు ఆఫ్‌లైన్ ఎక్కడ అవైలబుల్ ఉన్నా గూడా నేర్చుకోండి. నేర్చుకోవడం వల్ల మీకు ప్లస్సే గాని మైనస్ అనేదైతే ఉండదు. కానీ ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఐ యామ్ రెడీ టు డూ హార్డ్ వర్క్ అని ఫస్ట్ మనసులో అనుకోని అప్పుడు మీరు దానిలోకి దిగండి. ఓకే. అంతేగాని కొంతమంది ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత యూ హావ్ టు కంప్లీట్. అంతేగాని సెకండ్ లెసన్‌కెళ్ళంగాల్నే గోవిందా, గోవిందా అని అనుకోకూడదు. ఓకే. కొంచెం పేషెన్సీగా ఉండాలి. అలాగే వదిలిపెట్టకూడదు దాన్ని. ఒక 10 డేస్ క్లాస్‌కెళ్ళి, మళ్ళీ 1 వీక్ హాలిడే తీసుకోవడం, మళ్ళీ జాయిన్ అవ్వడం. అట్లయితే షార్ట్ హ్యాండ్ రాదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఒక 2 మంత్స్ గ్యాప్ ఇచ్చినా, 1 మంత్ గ్యాప్ ఇచ్చినా మళ్ళీ యూ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్టార్టింగ్. అర్థమైందా? థట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ స్టెనో. అమ్మో! ఎంత కష్టం అని మళ్ళీ అనుకోమాకండి. అర్థమైందా? ఈజీ. నేర్చుకుంటే ఏదైనా గూడా మనకి ఈజీగానే వస్తది. మనం ఇంటెలిజెంటా? కాదా? యావరేజా? బిలో యావరేజా? లేకపోతే బాగా మెరిటా? ఇదంతా కాదు. మనం ఎంత టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నాము. ఓకే. ఎంత నేర్చుకుంటున్నాము, ఎంత కష్టపడుతున్నాము అనేదే ఇంపార్టెంట్ ఎప్పుడైనా. దేనిలో అయినా. ఓకే. ఇంకా సీఐఎస్ఎఫ్ వీటిలో హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, ఇంకా ఇలా స్టెనో టైపిస్ట్‌లుంటాయి. పర్సనల్ అసిస్టెంట్, స్టేట్ సెక్రటేరియట్ ఇట్లా అంటే బోలెడ్ అండి. ఓకేనా? ఇక దీని గురించి నేను స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే ఎన్ని పోస్టులు పడతాయి అనేది మీ బాధ్యత. మీరు బో నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవడం ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. కనుక్కోండి అసలు స్టెనోతో ఎలాంటి జాబ్స్, ఏ లెవెల్ జాబ్స్ ఉంటాయో గూడా మీరు కనుక్కోండి. కానీ మనం ఏ లెవెల్ జాబ్ అయినా సరే ఫస్ట్ మనం బేసిక్ నేర్చుకోవాలా లేదా? అది. యూ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్టార్టింగ్. చూడండి ఎవరెవరు నేర్చుకోవచ్చు. నేనెందుకు చెప్తున్నాను అంటే పర్టిక్యులర్‌గా ఎందుకు 10థ్ తర్వాత నుంచి జాయిన్ అవుతే చాలా మంచిది. అంటే ఎవరైతే పిల్లలుంటారో 10థ్ తర్వాత నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్‌తో పాటు డైలీ ఎలా అయితే ఇప్పుడు చాలా టైమ్ వేస్ట్ చేయకుండా ఇలాంటి ఉపయోగకరమైన స్కిల్ అనేది వాళ్ళు నేర్చుకుంటే ఇంటర్ అయిపోయేపాటికి వాళ్ళకి ఫస్ట్ స్టెనో స్కిల్ అనేది వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉంటారు. పర్ఫెక్ట్. మీరు ఎస్ఎస్‌సి గ్రేడ్ సి తీసుకున్నారనుకోండి 100 వర్డ్స్ పర్ మినిటే. ఓకే. అదే గ్రేడ్ డి తీసుకున్నారనుకోండి 80 వర్డ్స్ పర్ మినిట్. ఓకే. ఈ 80 వర్డ్స్ పర్ మినిట్ మీద బోలెడన్ని ఉద్యోగాలున్నాయి. మీరొకటి మైండ్‌లో ఫిక్స్ అవ్వాలి. ఏంటి అంటే ఇప్పుడు మనం 80 వర్డ్స్ పర్ మినిట్ రాస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే మనం 100 వర్డ్స్ పర్ మినిట్ అనేది మిస్టేక్స్ లేకుండా రాయడంలో కేపబుల్‌గా ఉంటేనే మనం 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది క్వాలిఫై అవుతాం. ఓకే. అట్లాగే మనం గ్రేడ్ సి ఇప్పుడు 100 వర్డ్స్ పర్ మినిట్ మనం రాస్తాము అంటే మనం ఎప్పుడు 120 వర్డ్స్ పర్ మినిట్ అనేది మనం కేపబుల్‌గా ఉంటేనే మనం 100 వర్డ్స్ పర్ మినిట్ అనేది క్వాలిఫై అవుతాం. అర్థమైందా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని 80 వర్డ్స్ పర్ మినిట్ అంటే ఓన్లీ 80 వర్డ్స్ పర్ మినిటే మనం ప్రిపేర్ అయితే మనం 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది మనం క్లియర్ చేయలేం. దానికంటే ఎక్కువ స్పీడ్ మనం రాయగలిగితే 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది మనకు చాలా ఈజీగా అయిపోతది. ఓకే. అయితే ఈ ఫస్ట్ నేను చెప్పేదేంటే దేనికైనా స్టార్టింగ్ 80 వర్డ్స్ పర్ మినిటే. అట్లాగే 80 వర్డ్స్ పర్ మినిట్ మీద చాలా మంచి ఉద్యోగాలు, చాలా ఎక్కువ ఉద్యోగాలున్నాయి.
ఓకే. అసలు ఈ ఫస్ట్ 80 వర్డ్స్ పర్ మినిట్ మనం ఎట్లాగనేది మనం రీచ్ అవుతాము అంటే ఫస్ట్ 40-50 వర్డ్స్ పర్ మినిట్. అంటే ఇప్పుడు మనం డైలీ డిక్టేషన్ అనేది జరుగుతది. ఓకే. డైలీ థియరీ ఉంటది. ఓకే. థియరీ గూడా మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. థియరీ అంటే ఏంటి అంటే రూల్స్. రూల్స్ అనేది మనం వాట్ ఈస్ వాట్ అనేది ఏదైనా గుర్తుపెట్టుకుంటే థియరీ ఎగ్జామ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఎగ్జామ్ పెట్టినప్పుడు మనకు కంపల్సరీ పేపర్ 1, పేపర్ 2 ఉంటది. దాంట్లో థియరీ రాయాల్సొచ్చినప్పుడు మనం ఎక్కువ కష్టపడం. ఎ ఎ ఎప్పుడు మనకు కష్టంగా అనిపించదు. అంటే మనం ఫస్ట్ నుంచి థియరీ గూడా మనం నేర్చుకుంటే, మనకది చాలా కష్టంగా అనేదైతే అనిపించదు. ఓకే. అట్లాగే మనం ఆ పిట్‌మ్యాన్ షార్ట్ హ్యాండ్ బుక్‌లో ఉన్న డైలీ ఎక్సర్‌సైజెస్ అనేది నేను డిక్టేషన్ చెప్తూ ఉంటాను గాబట్టి, మీకు 40-50 వర్డ్స్ పర్ మినిట్ అంటే కొంచెం స్లోగా, దాని తర్వాత 60 వర్డ్స్ పర్ మినిట్ కొంచెం స్పీడ్‌గా, ఇంకొంచెం స్పీడ్‌గా అంటే 80 వర్డ్స్ పర్ మినిట్. ఇది మీకు సిలబస్ అయిన తర్వాతే స్టార్ట్ అవుతది. ఎందుకంటే స్టార్టింగ్ నేను టకటకా చెప్పేస్తూ ఉంటా. మీరు రాసేయాలి అంటే ఎవరు రాయలేరు. ఓకే. అది దీని గురించి షార్ట్ హ్యాండ్ గురించి. ఓకే. ఇదే ఇక్కడ చెప్పాము. సాధారణంగా సిలబస్ అనేది 6-8 మంత్స్ ఎవరికైనా అంటే మీరు కనుక్కోండి. 6-8 మంత్స్ పడతది సిలబస్ కంప్లీట్ అవ్వడానికి. అది స్టూడెంట్ కేపబిలిటీ బట్టి గూడా మనకి మారుతూ ఉంటది. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు 8 మంత్స్‌లో కూడా కంప్లీట్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు కొంచెం స్లోగా నేర్చుకుంటూ ఉంటారు. వాడికి స్లోగా నేర్చుకున్నా కూడా వాడు పర్ఫెక్ట్‌గా రాయగలుగుతాడు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. వీడికి 6 మంత్స్ పట్టింది. ఇంకొకడికి 8 మంత్స్ పట్టింది. ఓకే. 8 మంత్స్ పట్టినా వీడు నాన్ స్టాప్‌గా ప్రిపేర్ అవుతూనే ఉంటే, ఇతనికి కూడా జాబొస్తది. ఇతను ఎలాగో ప్రిపేర్ అవుతాడు కాబట్టి ఇతనికి జాబొస్తది. కానీ ఇతనికి 6 మంత్సే పట్టింది గదా! నాకెక్కువ మంత్స్ పట్టేస్తుంది అని చెప్పి ఇతను గివ్ అప్ ఇచ్చేసుకుంటే ఇతనికి జాబ్ వస్తదా? రాదు. అసలు దాని గురించి మీరు ఆలోచించకండి. ఒకళ్ళకి ఎక్కువ టైం పడతది. ఒకళ్ళకి తక్కువ టైం పడతది. అది వాళ్ళ ఉన్న సిట్యుయేషన్, ఎన్విరాన్మెంట్, వాళ్ళున్న పరిస్థితులు బట్టి అవ్వచ్చు. లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా రీజన్ అవ్వచ్చు. మనం టైం అనేది మ్యాటర్ కాదు. ఎన్ని మంత్స్ నేర్చుకున్నామని అనేది మ్యాటర్ కాదు. ఎంత పర్ఫెక్ట్‌గా రాస్తున్నారు అనేదే మ్యాటర్. చ కొంతమందికి 2 ఇయర్స్ పడతది. ఏది 80 వర్డ్స్ పర్ మినిట్ రాయడానికే 2 ఇయర్స్ పడతది. అంత మాత్రాన వాళ్ళు నాకెక్కువ పట్టిపోయింది. నేను చాలా డల్ నాకు రాదు అని వదిలిపెడతారా? వదిలిపెట్టరు. అలా వదిలిపెట్టకూడదు. ఓకే. నేను చెప్పేదది. టైం గురించి మీరు పక్కన పెట్టేయండి. ఓకే. టైం గురించి పక్కన పెట్టి మనం పర్ఫెక్ట్‌గా స్కిల్ నేర్చుకోవాలి. అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. స్కిల్లొచ్చిందా అంటే, మనం ఎలాగా డైలీ మన ఎడ్యుకేషన్‌తో పాటుగా మనం స్కిల్ అనేది నేర్చుకుంటాం కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొక కాన్ఫిడెన్స్ అనేది కంపల్సరీగా మనలో ఉంటది. ఏదన్నా ఒక స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు మనకొక కాన్ఫిడెన్స్ అనేది ఉంటది. ఇప్పుడు చక్కగా ఆల్రెడీ మీరెవ్వరైనా సరే ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే, 1 ఇయర్ మనం స్కిల్ కోసం కూర్చుంటే, నెక్స్ట్ ఇయర్ ఎలాగో మనం అనేది మనం క్వాలిఫై అవుతూ ఉంటాం. ఎందుకంటే, మనం ఎప్పుడు వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటాం కాబట్టి, ఒక ప్లానింగ్ ప్రకారం గనక మనం ప్రిపేర్ అయితే టైర్ 1 ఈజీగా క్వాలిఫై అవుతాం. మరి టైర్ 2 ఏంటి స్కిల్. స్కిల్ అనేది నువ్వు 1 ఇయర్ అనేది నువ్వు పెట్టుకోవాలి. కంపల్సరీ పెట్టుకుంటే రాసాము అంటే మనం కంపల్సరీ క్వాలిఫై అయిపోతాము. అనే బిలీఫ్ మనకుండాలి. ఆ బిలీఫ్ మనకుండాలి అంటే ముందు నువ్వు ఫౌండేషన్ ఎంత గట్టిగా ఏసావు అనే దాన్ని బట్టి ఉంటది. అర్థమైందా? ఇప్పుడు 2 మంత్స్‌లో నేర్పించేవాళ్ళుంటారు. 1 మంత్‌లో నేర్పించేవాళ్ళుంటారు. 30 డేస్‌లో నేర్పించేవాళ్ళుంటారు. ఆహ్, డిఫరెంట్. నీకెలా కావాలన్నా నేను నేర్పిస్తా. కానీ నీకొస్తదా? చెప్పడం ఎంత ఈజీగా అన్నా చెప్పేయొచ్చు. ఇప్పుడు 45 డేస్ తీసుకొని మీరు పిట్‌మ్యాన్ షార్ట్ హ్యాండ్‌లో ఉన్న 144 ఎక్సర్‌సైజెస్ నేర్చుకుంటే చాలు. అవి నేను ఒక 45 డేస్ మార్నింగ్ అండ్ ఈవెనింగ్ చూపిచ్చి చెప్పేసి నేను చెప్పాలనుకుంది చెప్పేస్తాను. సిలబస్ చెప్పేస్తాం. కానీ మీకు రాయడం వస్తదా? చెప్పడం కాదు. దీంట్లో ఉన్న ఏంటి అంటే చెప్పడం తక్కువ, చేయడం ఎక్కువ. అర్థమైందా అండి? ఇప్పుడు ఈ షార్ట్ హ్యాండ్‌లో మీరేంటి అంటే మైండ్‌లో ఫిక్స్ అవ్వాల్సింది ఏంటి అంటే ఒక టైం అనేది మనం స్కిల్‌కి ఇన్వెస్ట్ చేయాలి. చేస్తే మనకు కంపల్సరీ స్కిల్లొస్తది. స్కిల్లొచ్చింది అంటే మనం బోలెడన్ని జాబ్స్‌కి అప్లై చేయడానికి మనం రెడీ. ఓకే. 1 ఇయర్ రాకపోయినా, సెకండ్ నోటిఫికేషన్ రాకపోయినా కంపల్సరీ 3 ఆర్ 4 నోటిఫికేషన్ కంపల్సరీ సెటిల్ అయిపోతాం మనం. అనేది మనం నమ్మి నేర్చుకుంటే మనం ఈ షార్ట్ హ్యాండ్ వల్ల నేర్చుకోవడం వల్ల యూజే గాని దీనివల్ల నేర్చుకున్నాను వేస్ట్ అనైతే ఎవరు అనరు. కానీ మీరు షార్ట్ హ్యాండ్ గురించి చాలా మందిని ఎంక్వైరీ చేసుకోండి. కనుక్కోండి. కనుక్కున్నాక దీని వర్త్ తెలుసుకున్నాక మాత్రమే జాయిన్ అవ్వండి. ఇది. అయితే దీంట్లో మీరు గనక ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే దీనికి వాట్సాప్ చేయండి. అంతే. థాంక్ యూ.